నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. మకర రాశి వారు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇక ఉద్యోగస్తులకు ఉత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మనోబలంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. అవసరానికి ధనం అందుతుంది. ఆర్థిక పరిపుష్టి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తుల యొక్క ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. ఇక మీ గొప్పతనాన్ని అందరూ గుర్తిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇక గృహాన్ని మరియు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అభివృద్ధి అనేది కనబడుతుంది. శుభకరమైన ఆనంద యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను గడిస్తారు ఈరోజు. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఊహించని విజయాలనేవి మకర రాశి వారికి లభిస్తాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, వస్తువులను కానివ్వండి తిరిగి పొందే మంచి రోజుగా చెప్పవచ్చు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రుణాలను తీర్చుతారు. ఇక ఈరోజు ప్రశాంతమైన ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సమాజంలో సేవకు అంకితం అవుతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పెద్దల సలహాలు, సూచనలు మీకు చాలా ఉపకరిస్తాయి. ఈరోజు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశాంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలను లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు కూడా. ఇక విద్యార్థులు యొక్క విద్యా అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో మరింత గౌరవం పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు శివాలయ దర్శనం సర్వపాపహరణంగా ఉంటుంది. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.